దేంట్లోనూ దొరికినంత సాటిస్ఫాక్షన్ అండి. ఒక మంచి వంట చేసి తింటుంటే దొరుకుద్ది. ఇంతకీ ఆ మంచి వంట ఏంటంటే కాకరకాయ ఫ్రై కానీ, పచ్చడి కానీ, కూర కానీ కాకరకాయ. అది ఎలా చేశానో చెప్తా. కాకరకాయ జస్ట్ 300 గ్రాములు తీసుకున్నానండి నేను. ఒక 75 ml ఆఫ్ వాటర్ పోసేస్తున్నాను. బెల్లం ఒక 2.5 to 3 టీ స్పూన్స్ అండి. అండ్ ఉప్పు జస్ట్ ఒక పావు టీ స్పూన్ వేసేస్తున్నానండి. మంచిగా మూత పెట్టాను, మీడియం ఫ్లేమ్లో పెట్టేశాను. ఒక 8 నుంచి 10 నిమిషాల వరకు ఉడికించండి. పార్ట్ 2లో ఒక చిన్న కడాయి తీసుకున్నాను. దాంట్లో ఒక 4-5 టీ స్పూన్స్ ఆయిల్, ఒక ½ టీ స్పూన్ ఆవాలు, 3/4 టీ స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి మంచిగా ఇట్లా ఫుల్ ఉన్నాయి, ఎండుమిర్చి యాడ్ చేసి, కరివేపాకు కొద్దిగా, ఇంగు ఒక పావు టీ స్పూన్ వేస్తాను. పోపు ఇట్లా లైట్ కలర్ ఉండగానే కట్టేస్తే కాకరకాయ కర్రీ మసాలా ఏదైతే ఉందో అది చేసుకుందాం రండి. ఒక పాన్ తీసుకున్నాను. ఎండు కొబ్బరి ఒక చిన్న పీస్ అండి, 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు, మినపప్పు యాడ్ చేశానండి, 2 టీ స్పూన్స్ ఆవాలు, ఒక ½ టీ స్పూన్ మెంతులు, ఒక 1.5 టీ స్పూన్ జీలకర్ర, కరివేపాకు కూడా వేయండి. సో ఫ్రై అయింది, కట్టేశాను. ఒక 1.5 టీ స్పూన్ ఉప్పు, ఒక ½ టీ స్పూన్ పసుపు, ఒక 3 టీ స్పూన్స్ మీ ఇంట్లో తిన్నంత కారం వేసుకొని దీన్ని మొత్తాన్ని కచ్చపచ్చగా గ్రైండ్ చేయండి. ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నా. ఈ కలర్ వచ్చినాక తీసేయండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకొచ్చిన పౌడర్ ని కలిపేశాను. మంచిగా పోపు పెట్టుకుని చల్లారింది కదా, అది కూడా కలిపేశాను. చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక 3 టీ స్పూన్స్ లెమన్ జ్యూస్ వేసి కలిపేస్తే ఉంది కదా. ఫుల్ వీడియో కావాలంటే సెల్లాస్ కిచెన్ లో ఉంది చూడండి.